ఇజ్రాయెల్ మీదకెళ్ళి పాలస్తీనాలోని హమాస్ వాళ్ళు దాడి చేశారు, విరుచుకుపడ్డారు. ఆ పైన అక్కడ వాళ్ళని బందీలుగా తీసుకొచ్చి పాలస్తీనాలో పెట్టుకున్నారు. వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఆపడము పాలస్తీనా ప్రభుత్వానికి జాతకాల, ఆ బందీలు విడిపించడం పాలస్తీనా ప్రభుత్వానికి జాతకాల. కానీ దానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, దానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు, అదొక నామమాత్ర ప్రభుత్వం. అందుకని పాలస్తీనా లోపలికి చొరబడి ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంటే పాలకులు మేమున్నాం మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ పోచుకోలు కబుర్లు చెప్పుకుని బ్రతకాల్సినటువంటి పరిస్థితి అక్కడ. దీంతో ప్రస్తుతం ఇక వాళ్ళ బతుకేంటో బయటపడ్డాక పాలస్తీనా అథారిటీ కొత్త ప్రధాని నియమితులయ్యాడు. తన వద్ద సుదీర్ఘకాలంగా సలహాదారుగా ఉన్నటువంటి మొహమ్మద్ ముస్తఫాని కొత్త ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నిర్ణయం తీసుకున్నాడు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణల కోసం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో నియామకాన్ని చేపట్టారు. ఆర్థికవేత్త అయిన ముస్తఫా అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. పాలస్తీనా విమోచన సంస్థ PLOలో సభ్యుడిగా కూడా ఉన్నాడు. ప్రపంచ బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశాడు. ఇజ్రాయెల్ మీద దాడి తర్వాత ప్రధానిగా ఉన్న మహమ్మద్ గత నెలలో తన పదవికి రాజీనామా చేశాడు. అమెరికా ఒత్తిడితో ముస్తఫా నియామకం జరిగింది. కొత్త ప్రధాని అధికారాలు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో చాలా పరిమితంగానే ఉండబోతున్నాయి. ధ్వంసమైన గాజా పునర్నిర్మాణం, పలు వ్యవస్థల సంస్కరణల బాధ్యతలు ముస్తఫాకు అప్పగిస్తారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి కేంద్రంగా మారిన గాజాలో ఆహారం కోసం వేచి చూస్తున్న ప్రజల మీద కాల్పులు జరిగినట్టు వార్తలు వచ్చిన మరోవైపున ఈ ఘటనలో కనీసం 20 మంది మరణించారని చెప్పి ప్రచారం చేస్తున్నది హమాస్. మరో 155 మంది గాయపడ్డారంటూ చెబుతోంది అది.